అందరికీ నమస్కారం. బాగున్నారా? ఏంటి బ్రదర్, ఏదో కొంచెం తేడా కొడుతుంది అని మీకు అనిపిస్తే ఎస్, నిజంగానే తేడా. ఏంటంటే ఇప్పుడు టైము రాత్రి 1:44. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తాను. ఏంటి బ్రదర్ ఇప్పుడు వచ్చా రోడ్డు పైకి అంటే, ఇప్పుడు రాలేదు, 12 గంటలకే వచ్చా. 12 కూడా కాదనుకుంటా, 11:20కి వచ్చా. అప్పటి వరకు ఏం చేస్తానంటే, నైట్ డ్యూటీ చేసుకుని ఇంటికి పోయాను కదా, చెల్లి కొల్లు బాగాలేదు. ఆవిడ హాస్పిటల్కి తీసుకుపోయి హాస్పిటల్లో చూపించి ఆంకు బ్లడ్ టెస్ట్ చేసి అన్నీ చేసుకుని ఇంటికి వచ్చే కొంది సాయంత్రం అయింది రోయ్ హాస్పిటల్లో. ఇది కాకుండా ఇంకా నా నిద్ర టైం మొత్తం ఎటూ కాకుండా పోవడం వల్ల బాగా డిస్టర్బెన్స్ అనిపించింది. ప్రశాంతంగా నిద్ర రాలేదు. అతి కష్టం పైన 6:30కు ఎప్పుడో పడుకున్నా. 7:30, 8:30, 2 గంటలు నిద్రపోయినా అంతే. బాగా ఇబ్బంది. వాళ్ళ హాస్పిటల్లో ఉండేటప్పుడు ఓపిక్గా ఒక 550 సంపాదించి 250 డీజిల్ బట్టి ఒక 300 అకౌంట్లో ఉండింది. అంటే నేను రోడ్డు పైకి ఇప్పుడు 11 గంటలకు వచ్చినప్పటికి 300 ఉంది. అది నిన్న వీడియో ఉంది కదా, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ సంపాదన అనమాట. అది దురదృష్టం ఏంటంటే, ఇంటికాల నుంచి బయట వస్తాను వాన పడుతుంది. బియ్యం గోత ఉంది కదా, గోతాన్ని నీట్గా కట్ చేసి ఆ కుట్లంతా విప్పేసి ఇట్లా కట్టేసారు. ఈడ ఇట్లా దారాలు వేసి కట్ చేసి, దీనివల్ల పర్టికులర్గా దీనికోసం కర్టన్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆటో ఎక్కే వాళ్ళు సింపుల్గా ఒక కర్టన్ వేసుంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఆ కర్టన్ కాస్ట్, ఈ పక్క కర్టను ఈ పక్క కర్టన్ రెండు తీసుకోవాలి అనుకుంటే జతగా ఇస్తారు, సింగిల్గా ఇవ్వరు. జత 1500. అది కాకుండా మన సింపుల్గా ఆయిల్ టాప్ లాంటి దాన్ని, ఆయిల్ టాప్ అంటే ఏంటి చూపిస్తాను, ఇక్కడే ఉంది చూపిస్తా. ఆయిల్ టాప్ అంటే ఈ విధంగా నల్లగా ఉండేటువంటి మందమైన గుడ్డ. ఇలా ఆయిల్ టాప్ లాంటి దాన్ని ఈ పక్క ఒకటి లేకుంటే ఈ పక్క ఒకటి ఇలా దీన్ని కట్టుకోవాలంటే సుమారు ఒక్కొక్క సైడ్ 1000 రూపాయలు అవుతుంది. 2 సైడ్లు కలిపి 2000 అవుతుంది. అంటే ఇంకొంచెం కాస్ట్లీగా, ఇంకొంచెం క్వాలిటీగా, మనకి ఇంకొంచెం ఎక్కువ లైఫ్ వచ్చే విధంగా కావాలి అని అనుకుంటే, మన కంఫర్ట్ని చూసుకుంటే, అప్పుడు అది లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వస్తుంది. ఆ లాస్ట్ నుంచి ఈ ఫస్ట్ వరకు వస్తుంది. అది సంగతి. ఏదేమైనా చెల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడం అనేది చాలా బాధ. ఈరోజు ఆ బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చాం కదా, నెక్స్ట్ ఈ ఇంటికి పోయిన తర్వాత అంటే 6 గంటల తర్వాత మళ్ళీ చెల్లిని హాస్పిటల్కి తీసుకుపోయిందన్న ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఏంటని కనుక్కోవాలి. నిజంగా కండ్లంతా ఎర్రగా అయిపోయినాయి. మనిషి బాగా తగ్గిపోతుంది. ఆ పాప తగ్గిపోతుంది, అమ్మ మరీ తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇద్దరు ఫుడ్ సరిగా తినడం లేదు. వీళ్ళు మనసు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడితే సరిపోతుంది, కానీ మనసు విప్పి మాట్లాడడం లేదు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి ఏదైనా అనిపించినప్పుడు, వాళ్ళకి ఏదైనా కష్టం అనిపించినప్పుడు, వాళ్ళకి ఏదైనా బాధ అనిపించినప్పుడు, వాళ్ళ శరీరానికి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు మనసు విప్పి చెప్పడం లేదు అనేటువంటి ఒక చిన్న బాధ అనిపిస్తుంది. అది చెల్లి కానీ అమ్మ కానీ. ఎందుకంటే నాకు అనిపించేది ఊరికే కాదు, నేను రకరకాలుగా నోట్లోంచి ఒక మాట వస్తే, ఈ రోజు వచ్చిన మాటను, 10 రోజుల తర్వాత వచ్చే మాటను, నెల తర్వాత వచ్చే మాటను, ఈ 3 మాటలను క్యాలిక్యులేట్ చేసుకుని ఒక నిర్ణయానికి వస్తా. అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో దురదృష్టం ఏంటంటే, కర్మగాలి ఈరోజు అమ్మ బర్త్డే. ఇప్పుడు అర్ధరాత్రి జూన్ 10వ తేదీ పెట్టేసింది. బర్త్డే అని సంతోషపడాలా? సంవత్సరం మొత్తం రూపాయి కూడబెట్టి మనకు ప్రతి సంవత్సరం ఒక చీర దిగిచ్చేటువంటి కూతురు లేచిపోయింది అని బాధపడాలా? ఈ జ్ఞాపకాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాకుండా ఏడ్చుకోవాలా? నిజంగా ఇంత వరస్ట్ బర్త్డే అయితే అమ్మ అయితే చూసుండదు.
హ్యాపీ బర్త్డే అని అయితే ఫోన్ చేయలేదు. జస్ట్ యూట్యూబ్లో మాత్రం రీల్ పెట్టుంటే రీల్ కింద హ్యాపీ బర్త్డే అని చెప్పి కామెంట్ పెట్టా. నాకు ఈ బర్త్డే చేయడం కూడా ఇష్టం లేదు, ఈ అసలుకి హ్యాపీ బర్త్డే చెప్పడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నేను చెప్పి ఆ విషయం గుర్తొచ్చి ఊరికే ఉంటుందా? ఊరికే ఉండదు. ఇంకా చాలా విషయాలు, ఆ రోజు మన పెద్ద కూతురు ఎలా ఉంది, మన పెద్ద కూతురు కోసం ఏం చేశాము, ఆ రోజు పెళ్ళైనప్పటి నుంచి ఆమె ఉద్దేశం ఒకటే, మీరిద్దరూ మగపిల్లలు ఉన్నారు కదా, నాకు ఒక ఆడబిడ్డ ఉంటే మీకు చెల్లెలుగా ఉంటే బాగుంటుంది అని చెప్పిందన్న. ఏరి కోరి ప్రార్థనలు చేసి గుళ్ళు చుట్టూ తిరిగి ఆడబిడ్డని కనుక్కున్నది. ఆ ఆడబిడ్డ నడి రోడ్లో నట్టేట్లో ముంచేసి లేచిపోయింది. ఇవన్నీ గుర్తొస్తాయి కదా, కన్న కడుపు కదా. ఎంతో ఏరి కోరి ప్రార్థనలు చేసి చర్చిలకు పోయి గుళ్ళుకు పోయి దండాలు పెట్టి దండాలు పెట్టి ఉపవాసం ఉండి ఒక్క పొద్దుండి కనుక్కున్న బిడ్డ ఎట్లా నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు ఎగడ చచ్చినా పర్లేదు, నేను నా సంతోషం అని. ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి కదా. నిజంగా ఈ బర్త్డే ఆమెకు ప్రశాంతంగా ఉంటుంది అని నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా మనశ్శాంతి లేకుండా బాధపడుతుంది అని చెప్పి ఆమె బాధపడుతుందని నేను బాధపడతాను. సరేలే, ఓవరాల్గా అయితే తెల్లవారితో సంపాదించే డబ్బులు ఒక 300, ఇప్పుడు సంపాదించే డబ్బులు ఒక 500, మొత్తం కలిపి ఒక 800 ఉంది. ఇప్పుడు ఇంకో బాడీ పోయినాక మొత్తం 900 ఉంది. వీలైతే వెళ్ళి ఒక 200 రూపాయలు డీజిల్ పట్టుకుంటే 700 ఉంటుంది. ఇప్పటి నుంచి తెల్లవారితో 6 వరకు అంటే ఆల్మోస్ట్ 2 అయిపోతుందిలే. ఇప్పటి నుంచి 6 కంటే 4 గంటలు వెళ్ళి ఇంకొక 400 సంపాదించుకుంటే హ్యాపీ. నిన్న 800 ఇచ్చా, దానికి ఇంకొక 200 అంటే 1200 కానీ సంపాదించుకుంటే మనం రోజుకు 1000 రూపాయలు సంపాదించాలి అనేటువంటి టార్గెట్ ఉంది కదా, ఆ టార్గెట్ అనేది పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆదాయం రావాలి, 1000 రూపాయలు తగ్గకుండా రావాలి. 4వ తేదీ కానీ 5వ తేదీ కానీ కొత్త ఆటో కొనాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకేంటి సంగతిలో వెళ్దాం పదండి అట్లా రోడ్డు పైకి. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది, కరెక్ట్గా 2. నిజంగా రాత్రి చెప్పాను కదా, అంటే ముందు నేను చాలా లేటుగా రోడ్డు పైకి వచ్చాను, నిద్ర సరిగా పోలేదు అని. దానివల్ల 2 గంటలకు పడుకున్నా. నిన్నంతా అలసిపోయి నిద్ర లేసే కొద్దికి ఈరోజు అంటే మరుసటి రోజుకి 12 అయింది. ఆల్మోస్ట్ 12 అంటే 12 గంటలు, ఓ 2 తీసేసా 10 గంటలు. 10 గంటల సేపు పూర్తిగా నిద్రపోయిన తర్వాత కొంచెం నార్మల్ అయ్యా. నిద్రలేసి చూసుకుంటే ఛార్జింగ్ వైర్ లేదు. ఈ ఛార్జింగ్ వైర్ లేదు, ఎవరో దొబ్బేశారు. ఈ మధ్య తీసుకున్నాం కదా ఈ అడాప్టరు, ఈ అడాప్టర్కి ముందు ఒక ఛార్జింగ్ వైరు, మళ్ళీ ఛార్జింగ్ వైర్ పోయింది, కొనుక్కున్నాను ఒక వీడియోలో చెప్పా. అలా కొనుక్కున్నాను, తర్వాత దాన్ని ఎవరో దొబ్బేశారు. ఏం బ్రదర్ ఛార్జింగ్ వైర్లు కూడా దొబ్బేస్తారంటే దొంగతనం చేస్తారు. అలా చేసేవాళ్ళు ఆటో డ్రైవర్లే. ఇప్పుడు నేను ఓపిక ఇట్లా పడుకొని నిద్రపోతాను, అట్లా వచ్చుంటారు, వీడికి వచ్చిందనా దాన్ని అట్లా పెరుకుంటారు, చేతికి వచ్చేస్తుంటుంది. అంటే ఈ దొంగతనం చేసేవాళ్ళు ఒక 2-3 సార్లు వీడి పరిస్థితి ఏంటి, వీడి మధ్యలో నిద్రలేస్తా లేదని చెప్పిందనా అనేక క్యాలిక్యులేషన్స్ చేసి ఆ తర్వాత దొంగతనం చేస్తుంటారు. ఏంటి 100 రూపాయలు కూడా ఇన్నా అంటే దొంగతనాలే వాళ్ళ బుద్ధి. చాలామంది ఆటో డ్రైవర్లు దొంగలే, క్రిమినల్సే, హంతకులే అంటారు. కానీ పైకి మాత్రం మంచిగా మర్యాద గౌరవంగా మాట్లాడినట్టే ఉంటారు. మీకు గుర్తుందో లేదు, ఈ మధ్య ఒకసారి ఆటో బుక్ చేసినప్పుడు నైట్లో అమ్మని పిలుచుకొస్తా అంటే బైపాస్ దాటుకున్న తర్వాత నేరుగా ఇంటికి రావాల్సిన ఆటో బైపాస్లో కదా తిప్పేశాడు. అప్పుడు ఆ బుక్ చేసిన మన ఫ్రెండ్ ఫోన్ చేసి యాడికి రా ఆటో తిప్పేస్తాడు ఏంటి అని అడిగితే, అయ్యో సారీ అన్న నిద్ర మధ్యలో పొరపాటున అట్లా తిప్పేశాను అన్నాడంట. ఇప్పుడు రాత్రి 10:30 కాడ. నిజంగానే అప్పటి నుంచే ఈ ఆటో నా కొడుకులు, నా కొడుకులు, ఇంత క్రిమినల్స్ నా కొడుకులు కాబట్టి ఇట్లాంటి క్రిమినల్స్ నా కొడుకుల చేతుల్లో తీసుకుమిందన మా అమ్మ ఆటో ఎక్కించడానికి భయపడి నేను అన్ని పనులు ఆపుకొని మా అమ్మని పిలుచుకొని పోవడం చేస్తాను. నిజంగా దొంగ నా కొడుకులు.
నా ఆటో ఎక్కే వాళ్ళు కూడా నేను నమ్మని చెప్పను. నా మాట, నా తీరు, నా ప్రవర్తన, నేను వాళ్ళకి ఇచ్చేటువంటి రెస్పాన్స్, టోటల్ బాడీ లాంగ్వేజ్ మొత్తం క్యాల్కులేట్ చేసుకొని ఒక మనిషి నమ్మాలి. ఆ విధంగా వైర్ దొంగతనం చేశారు. దీన్ని 130 రూపాయలు పెట్టి మళ్ళీ కొన్నా. సిచ్యువేషన్ ఏంటి, రాత్రి చెప్పాను కదా 800 ఉందని, ఇది ఒక 130 రూపాయలు ప్లస్ డీజిల్ ఒక 250 రూపాయలు పోను. నిన్న సంపాదన కోసం నాకు మిగిలింది 400 పోయింది. నిన్న మన 1000 రూపాయల టార్గెట్ అనేది మిస్ అయిపోయింది. ఈ వీడియోలో 1000 రూపాయల టార్గెట్ అనేది మిస్ అయిపోయింది. చేయగలిగింది ఏం లేదు. ఈ 400 అమ్మకు పంపించేస్తాను. ఇప్పుడు ఇంకేదైనా ఉంటే భగవంతుని దయ, ఏం జరిగినా పాజిటివ్గా తీసుకోవాలా. అమ్మ బర్త్డే అని చెప్పాను కదా, ఫోన్ చేసి మాట్లాడాను, నేను ఇంటికి రాలేదని చెప్పాను కానీ విష్ చేయలేదు. కొంచెం బాధ అనిపించింది విష్ చేయడానికి, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయడానికి బాధ అనిపించింది ఎందుకో. సరే కానీ ఈరోజు గుడికి పోవాలనుకున్నాం. నేను సక్రమంగా నిద్ర వింటూ ఈరోజు ఏదో గుడికి అమ్మని తీసుకుని పోయింటా. నేను నిద్రపోలేదు కదా, దానివల్ల ఇప్పుడు ఏ గుడికి పోని పరిస్థితి. సరే చూద్దాం ఏం జరుగుతుందో, భగవంతుని దయ.